హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా యంగ్ హీరో శర్వనంద్ అండ్ మన యాంగ్రీ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ గారు కలిసి నటించిన బైకర్. ఏప్రిల్ 2, 2026న రిలీజ్ అయిన ఈ మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామాగా మన ముందుకి వచ్చింది. మరి ఈ బైకర్ మనల్ని ఎంతవరకు థ్రిల్ చేశాడో ఈ డీటెయిల్డ్ రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ స్పాయిలర్ ఫ్రీ. సినిమా కథ మొత్తం మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. సునీల్ నారాయణ్ శర్వనంద్ ఒక గొప్ప బైకర్, కానీ తన లైఫ్లో జరిగిన కొన్ని ఎమోషనల్ ఇన్సిడెంట్ వల్ల రేసింగ్కి, తన ప్యాషన్కి దూరంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. చాలా ఏళ్లకి మళ్లీ తిరిగి తన బైక్ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఫ్లాష్ బ్యాక్లో ఆయన తండ్రి రోలేంటిది? తన తప్పులని సరిచేసుకొని సునీల్ మళ్లీ ఛాంపియన్ ఎలా అయ్యాడు అనేదే ఈ 2 గంటల 42 నిమిషాల కథ. ఈ సినిమాకి మెయిన్ సోల్ ఎవరు అంటే డౌట్ లేకుండా రాజశేఖర్ గారు అని చెప్పచ్చు. ఆయనని ఫుల్ లెంత్ రోల్లో చాలా రోజుల తర్వాత మన వింటేజ్ యాంగ్రీ మ్యాన్ వైబ్స్లో చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శర్వా రాజశేఖర్ మధ్య వచ్చే ఫాదర్ సన్ సీన్స్ సినిమాకి పెద్ద అసెట్. శర్వా క్యారెక్టర్కి చాలా హార్డ్ వర్క్ చేశారు. తన బాడీ లాంగ్వేజ్ అండ్ రేసింగ్ సీన్స్లో తను చూపించిన ఈజు చాలా న్యాచురల్గా ఉంది. సినిమాలో రేసింగ్ సీక్వెన్సెస్ మాత్రం వేరే లెవెల్. ఎస్పెషలీ ఒక కొండ నుండి మరొక కొండకి జంప్ చేసే స్టంటు హై ఇస్తుంది. ఘిబ్రన్ గారి బీజీఎం ఆ సీన్స్ని ఇంకా ఎలివేట్ చేసింది. విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ బైకర్ వరల్డ్లో మనల్ని కూర్చోబెడతాయి. డ్రిఫ్ట్ పాస్, బ్లాక్ పాస్ లాంటి రేసింగ్ టెక్నికల్ టర్మ్స్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ డ్రాబ్యాక్స్ ఆల్సో దేరండి. కథ విషయానికి వస్తే మనం ఇదివరకే చూసిన సుల్తాన్, తూఫాన్ ఆర్ జెర్సీ లాంటి టెంప్లేట్లోని సాగుతుంది. హీరో కష్టాలలో ఉన్నాడు, మళ్లీ తిరిగి ఛాంపియన్ అయ్యాడు అనే లైన్ రొటీన్గా అనిపించొచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం లెందీగా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉంటే బాగుండు. రేసింగ్ సీక్వెన్సెస్ తప్ప మిగతా కొన్ని సీన్స్లో ఫ్లో స్లో అయింది. ఫైనల్గా చెప్పాలంటే బైకర్ ఒక సాలిడ్ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా. రొటీన్ స్టోరీ లైన్ ఉన్నా కూడా రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్, శర్వా ఎనర్జీ అండ్ ఆ మైండ్ బ్లోయింగ్ రేసింగ్ స్టంట్స్ కోసం ఈ మూవీని థియేటర్స్లో ఒక్కసారి తప్పకుండా చూడొచ్చు. నా రేటింగ్ 2.85 స్టార్స్. మీలో ఈ మూవీ ఎవరు చూశారు? రాజశేఖర్ గారి కంబ్యాక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన సింగిల్ ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.